మీరు ఎన్ని మా మీద రుద్దినా ఇవాళ ఏ పరిస్థితికి వచ్చింది అంటే నీ సినిమాలు కానీ నీ జోకులు కానీ నీ జబర్దస్త్ షోలు కానీ ఇంకోటి కానీ మా తెలంగాణ యాసను ఈవెన్ న్యూస్ చెప్పడం కూడా మా తెలంగాణ యాస పెట్టకపోతే నీకు వ్యూస్ వస్తలేవు. సో కాబట్టి జగన్ చేసింది కూడా తప్పే. ఓకే, ఇప్పుడు మీరు చేస్తుంది తప్పే. ఈ రివెంజ్ పాలిటిక్స్, వీడొస్తే వాళ్ళ పార్టీ వాళ్ళని చంపడం, వాడొస్తే వీళ్ళ పార్టీ వాళ్ళని చంపడం. ఎక్కడికి పోతున్నారా? కత్తి మహేష్ ఏదో టీవీలో ఆయన యొక్క అభిప్రాయం చెప్తే జన సైనికులు సంపించారు. ఏమి సంస్కారం ఇదేనారా? వాడు ఐఎమ్ ద అన్అపాలజెటిక్ సనాతని అంటాడు. అన్అపాలజెటిక్ సనాతని ముగ్గురు పిల్లలు చేసుకోమని ఉందా సనాతనంలో? చెప్పండి రా అయ్యా. నా 3వ భార్య క్రిస్టియను, ఓకే, నా కొడుకు బాప్టిజం తీసుకున్నాడు అంటావు. మళ్ళీ నేను అన్అపాలజెటిక్ సనాతని అంటావు. ఒక్క సబ్జెక్ట్ మీద ఒక 2 నిమిషాలు మాట్లాడలేవు. ఆ యొక్క బహిరంగ సభకు వస్తావు, ఏదేదో అరుస్తావు, పోతావు. దమ్ము అంటే మాట్లాడమని. వాడు ఎప్పుడన్నా వానికి 5 ఓట్లు పడ్డాయా పవన్ కళ్యాణ్కి? పవన్ కళ్యాణ్కి ఎప్పుడు ఓట్లు? చిరంజీవి పార్టీ పెట్టి ఎత్తేసే. పవన్ కళ్యాణ్కి ఎప్పుడు ఓట్లు పడ్డాయి? సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ఏమంటారు, ఈ అంటే అరాచక ప్రదేశ్ మీ గోల మాకు నచ్చకనే పోన్రా అయ్యా అని చెప్పి ఎలగొట్టినాం. అయినా సిగ్గుచరం వస్తలేదు. సో ఆంధ్రప్రదేశ్లో కులగజ్జి, తర్వాత ఏమంటారు, ఒక లా అండ్ ఆర్డర్ లేకపోవడు. ఎందుకు వస్తలేరు? ఆంధ్ర సెటిలర్స్ తెలంగాణ లెక్క ఎందుకు వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు? నాట్ ఓన్లీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఈవెన్ ఒరిస్సా, గుజరాత్, తర్వాత ఏమంటారు రాజస్థాన్, అనేక ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చి బతుకుతున్నారు, ఇంక్లూడింగ్ ఆంధ్ర వాళ్ళు కూడా. ఓకే, ఇప్పుడు కాదు, నిజాంల కాలం నుంచి కూడా ఏది ఈ యొక్క ఏమంటారు, ఈ గుజరాత్ రాజస్థానీలు కావచ్చు, లేకపోతే వేరే అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా. ఇవాళ గోదావరి ఎక్కడెక్కడ వాడుతుందో వరంగల్ తీసుకోండి, అట్లనే ఈ యొక్క ఏమంటారు నిజామాబాద్ తీసుకోండి. సో ఆంధ్ర సెటిలర్స్ చాలా మంది ఉన్నారు నేటికి. ఓకే, సో ఒక జనరేషన్, ఒక 2-3 జనరేషన్స్ ముందు వచ్చిన వాళ్ళు కూడా. ఓకే, సో అంటే ఇక్కడ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంది, అర్థమైందా? నేరరహితంగా ఉంది. సో అందరినీ వెల్కమ్ చేసే విధంగా ఉంది. సో ఇప్పుడు అట్లనే అమెరికాకి చాలా మంది వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? నాట్ జస్ట్ బికాస్ దే వాంట్ టు మేక్ డాలర్స్. కేవలం డాలర్స్ కోసే పోతలేరు. డాలర్ కంటే ఇంకా ఎక్కువ వాల్యూ ఉన్న కరెన్సీలు ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. ఓకే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయి, పెట్రోలు పుష్కలంగా ఉన్న కంట్రీస్ ఉన్నాయి, యూరోప్ లో చాలా కంట్రీస్ ఉన్నాయి. అయినా సరే అమెరికాకి ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే ఆ మనిషి స్వేచ్ఛను కోరుకుంటున్నాడు, ఒక లా అండ్ ఆర్డర్ కోరుకుంటున్నాడు, ఒక సిస్టమ్ ని కోరుకుంటున్నాడు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమందికి అది ఫేవర్ గా ఉండి సామాన్యులకి ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆ స్వేచ్ఛ లేకుండా ఉండేటువంటి పరిస్థితులను మనిషి కోరుకోవడం లేదు. సో ఆ స్వేచ్ఛ తెలంగాణలో దొరుకుతున్నది. మా యాసను ఎక్రియచ్చు, మా భాషను ఎక్రియచ్చు, మా యొక్క బట్టలను ఎక్రియచ్చు, మాకు మీ ఆకురౌడీలకి మా యొక్క భాష పెట్టవచ్చు, లేకపోతే మాకు బువ్వదినుడు మీరే నేర్పినాం అని చెప్పొచ్చు. మీరు ఎన్ని మా మీద రుద్దినా ఇవాళ ఏ పరిస్థితికి వచ్చింది అంటే నీ సినిమాలు కానీ, నీ జోకులు కానీ, నీ జబర్దస్త్ షోలు కానీ, ఇంకోటి కానీ మా తెలంగాణ యాసను ఈవెన్ న్యూస్ చెప్పడం కూడా మా తెలంగాణ యాస పెట్టకపోతే నీకు వ్యూస్ వస్తలేవు. అది ఈ లాస్ట్ కథలు కూడా ఎట్లయిపోయినాయి? ఈ సమరసింహారెడ్డిలు ఇవన్నీ అయిపోయినాక ఇవాళ తెలంగాణ నుంచి వినూత్నమైన స్టోరీస్ కూడా వస్తున్నాయి. అర్థమైందా? సో కాబట్టి ఏమంటారు, ఒక క్రియేటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వస్తుంది. అర్థమైందా? సో దట్ నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పేటి అన్ని నేను అంగీకరిస్తున్నా, అంగీకరించకపోవచ్చు. ప్రొఫెసర్ గారికి నాలెడ్జ్ ఉందా అన్నిటి మీద? మెజారిటీ వాటి మీద ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఉన్నా కానీ ఆయనకు వెస్టెడ్ స్వార్థ ప్రయోజనాలు ఉండొచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి తులసి చంద్ గారు వచ్చి తెలంగాణలో కంఫర్టబుల్ గా తనకు నచ్చిన స్టోరీ చెప్పేసుకుంటుంది. అది కొన్ని కరెక్ట్ అనిపిస్తున్నాయి, కొన్ని ఆమె బయాస్డ్ వర్షన్స్ ఉన్నాయి. ఓకే, బట్ వీ నెవర్ సెడ్ లైక్ గో అండ్ అటాక్ తులసి చంద్ గారు అనలే కదా. వాట్ ఈస్ దిస్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తలేవు పెట్టుబడులు? మేము ఐటీ సెంటరు, డేటా సెంటరు, తోలు అన్న ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తలేరు?
ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా తెలంగాణకో ఇంకో ప్రాంతంకో పోతున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి ఎందుకు? ఆంధ్రోళ్ళే వేరే వాళ్ళని వదిలేయి. ఇవాళ ఇదే చెన్నైలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉంటుంది, కానీ వైజాగ్ రారా అయ్యా, విజయవాడకి రారా అయ్యా అని బతిలాడినే పోతలేరు వీళ్ళు. పొమ్మనండి, యొక్క వెంకటేష్ బాబుని పొమ్మనండి, మహేష్ బాబుని పొమ్మనండి, ఇంకో ఆయన పొమ్మనండి, ఇంతకంటే ఎక్కువ ఎకరాలు ఇస్తామన్నా పోరు అక్కడికి. జస్ట్ బికాస్ దెర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్. ఒక వ్యవస్థ లేదు, వాళ్ళ ప్రాణాలకు కానీ వాళ్ళ ఆస్తుల ప్రాణాలకు కానీ రక్షణ లేదు, స్వేచ్ఛ లేదు. ఇది జగన్ కరెక్టోడా, లేకపోతే ఏమంటారు ఇప్పుడు టీడీపీ కరెక్టా, జన సైనికులు కరెక్టా, పవన్ కళ్యాణ్ కరెక్టా? అదేదో సామెత ఉంది కదా, వనంలో పుట్టిన అన్ని కోతులే అంటారు కదా. సో కాబట్టి జగన్ చేసింది కూడా తప్పే. ఓకే, ఇప్పుడు మీరు చేస్తుంది తప్పే. ఈ రివెంజ్ పాలిటిక్స్, వీడొస్తే వాళ్ళ పార్టీ వాళ్ళని చంపడం, వాడొస్తే వీళ్ళ పార్టీ వాళ్ళని చంపడం. పాపం ఎవరో కాంగ్రెస్ కార్యకర్త సో అనంతపురం అక్కడ ఘోరంగా దారుణంగా చంపేసారు. అంటే ఏందిరా అయ్యా మీ అరాచకం ఏంది? మళ్ళీ మా రాష్ట్రానికి వేరే రాష్ట్రానికి పోయి మీరే డామినేట్ చేస్తారు, మీరే అరాచకం చేస్తారు. మీ రాష్ట్రంలో మళ్ళీ మీరే అరాచకం చేసుకుంటారు. వాడు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చాడు, నా క్లాస్మేట్, వాడు ఇక్కడ హైదరాబాద్ గడ్డ మీద చదువుకుంటాడు, వాడు కులపిచ్చి ఇక్కడ అంటిస్తారు. ఈ మీరు వ్యభిచారం చేసే మీ కల్చర్ ఇలా కూకట్పల్లిని మొత్తం కల్చర్, హైదరాబాద్ కల్చర్ నాశనం చేసి పారదొబ్బారు. సో ఎక్కడికి పోతుంది మీ ఆలోచన గాని, మీ యొక్క విచ్చలవిడితనం గాని? ఎందుకు ఏం చేసుకుంటారు? ఈ ధోరణి ఏంది? డబ్బులు ఉండాలి, ఈ వేరే వాళ్ళ మీద ఆధిపత్యం ఉండాలి. అంటే ఎన్ని జనరేషన్స్ వెనకకున్నారు మీరు మీ ఆలోచన విధానంలో? ఎందుకు ఆంధ్రప్రదేశ్లో అంత కులపిచ్చి ఎందుకుంటది? వానికి ఎవడో పుట్టినాక ఇది నీ కులం అంటే వానికి తెలిసింది కదా. లేకపోతే అమ్మ కడుపులోకి వచ్చి వాడిని పుట్టంగానే తీసుకొని వేరే దగ్గర వేస్తే వాని కులం ఏందో తెలుస్తుందా? ఎక్కడికి పోతున్నారా? కత్తి మహేష్ ఏదో టీవీలో ఆయన యొక్క అభిప్రాయం చెప్తే జన సైనికులు సంపించారు. ఏమి సంస్కారం ఇదేనారా? వాడు ఐఎమ్ ద అన్అపాలజెటిక్ సనాతని అంటాడు. అన్అపాలజెటిక్ సనాతని ముగ్గురు పిల్లలు చేసుకోమని ఉందా సనాతనంలో? చెప్పండి రా అయ్యా. నా 3వ భార్య క్రిస్టియను, ఓకే, నా కొడుకు బాప్టిజం తీసుకున్నాడు అంటావు. మళ్ళీ నేను అన్అపాలజెటిక్ సనాతని అంటావు. ఒక్క సబ్జెక్ట్ మీద ఒక 2 నిమిషాలు మాట్లాడలేవు. ఆ యొక్క బహిరంగ సభకు వస్తావు, ఏదేదో అరుస్తావు, పోతావు. దమ్ము ఉంటే మాట్లాడమని. వాడు ఎప్పుడన్నా వానికి 5 ఓట్లు పడ్డాయా పవన్ కళ్యాణ్కి? ఆ సినిమా పిచ్చి అనేది ఒక కాలంలో ఉన్నప్పుడు ఆ ఎన్టీఆర్కో ఎంజీఆర్కో అది ఓట్లు పడ్డాయి. రజనీకాంత్ అనే ఆయనే ట్రై చేసిండు, ఫెయిల్, ఆయన విరమించుకున్నాడు. ఆయన కమల్ హాసన్ ట్రై చేసిండు, ఫెయిల్ అయిండు. ఆయన ఇంకోరో ట్రై చేసిండు, ఫెయిల్ అయిండు. ఇక విజయ్ అనేట ఆయన ఉచిత హామీలు అది చేసి ఇక ఎంతవరకు దాన్ని నెట్టుకొస్తాడో వేచి చూద్దాం. ఓకే, అర్థమైందా? సో ఆమె ఎవరు ఆమె పేరు ఆమె పేరు ఏదో ఉండే కదా. సో జయలలిత. సో ఆమె ఆ ఎంజీఆర్ని దాన్ని ఆమె తీసుకున్నది అంతే. ఓకే, సో కాబట్టి కేవలం సినిమా వల్ల ముఖం చూసి పవన్ కళ్యాణ్కి ఎప్పుడు ఓట్లు, చిరంజీవి పార్టీ పెట్టి ఎత్తేసే పవన్ కళ్యాణ్కి ఎప్పుడు ఓట్లు పడ్డాయి? దయచేసి చెప్పండి, ఎప్పుడు పడ్డాయి? ఎప్పుడు వాళ్ళే, ఇప్పుడు కూడా వాళ్ళే. వాడు ఈ జగన్ కి బీజేపీకి లింక్ ఉంటే ఆ లింక్ ని కట్ చేసి, ఓకే, సో ఆ లింక్ స్థానంలో ఈ చంద్రబాబు నాయుడు పెళ్ళాన్నే చూసుకోలేనోడు దేశాన్ని ఏం చూసుకుంటాడని ప్రధానిని విమర్శించండు. ఆ ప్రధానికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం కంటే ఎక్స్పీరియన్స్ కంటే చంద్రబాబు నాయుడుకి ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, సొంత పిల్లనిచ్చిన మామను కూడా ఎట్లా అధికారం గుంజుకోవాలో తెలుసు. సో ఒక ఏమంటారు నేషనల్ కాన్ఫరెన్స్ అనే ఒక కొత్త కూటమి తయారు చేసి అందులో తను ప్రధానమంత్రి అయ్యే స్థాయిలో ఉండి కూడా, అంటే ఏది రాజకీయాల్లో మోడీ అనే దుర్మార్గుడు ఓనమాలు నేర్చుకునే టైంలోనే చంద్రబాబు నాయుడు అనే కుట్రల బాబు గారు, ఓకే, సో ఎన్నో కుట్రలు చేసి దేశంలో ఎన్నో చక్రాలు తిప్పి, ఓకే, సో హైదరాబాద్ లో నేనే కట్టినా అని ప్రచారం చేసుకొని, ఓకే, హైదరాబాద్ లో గట్ట శాతం అవుతుందంట, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో శాతం కాదంట. 2వ టర్మ్ వచ్చినా 3వ టర్మ్ వచ్చినా ఎవరిని శవులలో తామరు అంటే నువ్వు అట్లా దుష్ప్రచారం హైదరాబాద్ అంటే అక్కడ కట్టుకునే వాతావరణం ఉందంట. ఏం మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు? సో మరి నువ్వెందుకు క్రియేట్ చేయలేకపోతున్నావు అట్లాంటి వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ లో?
సో దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టులు. ఓకే, సో అట్లాంటి పరిస్థితులలో ఈ దుర్మార్గులు ఏది యొక్క ఇక మీరు ఆంధ్రప్రదేశ్లో సస్తారా ఉంటారా, మేము ఆంధ్రప్రదేశ్ కూడా బాగుపడాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాన్యులతోటి మాకు వైరం లేదు. ఎవరైతే తెలంగాణలో సెటిల్ అయ్యి తెలంగాణలో ఉంటూ కూడా మేమేమి భూవదిని నేర్పినాము, మేము వస్తేనే మీకు బతుకు తెరువు చూపెట్టినాము, మేమే మీకు అన్ని చేస్తున్నాము అన్న ఒక భ్రమను క్రియేట్ చేస్తూ చూసినావా, వాళ్ళతోటి మాకు పంచాయతీ. మమ్మల్ని మా ప్రాంతంలో వండుకుంటా నీకు ఆడ బతుకుదొరు లేక ఇక్కడ బతుకుదొరు కోసం వచ్చి మమ్మల్ని ప్రతిరోజు అవమానించేటట్టు చూస్తే అట్లాంటి సెటిలర్లని తోలుదీస్తాం. ఎందుకంటే నువ్వు వీడికి రాకముందే మా హైదరాబాద్ అనే రాష్ట్రానికి ఓకే ఒక కరెన్సీ ఉంది, ఒక దేశానికి ఉండాల్సిన అన్ని వ్యవస్థలు ఉన్నాయి, 4 ఎయిర్పోర్ట్లు ఉండే, మా హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్. అట్లాంటిది నువ్వు నాకు వచ్చి భూవదిని నేర్పినావు అంటే ఏ చెంపతోటి వాళ్ళ కొట్టాలరా? అర్థమైందా? సో అట్లాంటి దుర్మార్గం. ఇవాళ ఒక వాచ్లు తయారు చేసేది, ఆల్విన్ వాచెస్, ప్రాగా టూల్స్, చార్మినార్ టొబాకోది, ఒక హైకోర్టు, ఒక లైబ్రరీలు, ఇట్లా చెప్పుకుంటే ఒక మ్యూజియం, సాలార్జంగ్ మ్యూజియంలు, వందల వేల సంస్థలు, ఒక 21 రకాల హాస్పిటల్, నీలాఫర్, ఏది నిమ్స్ హాస్పిటల్, బొక్కల కోటి, మెంటల్ డిసీజ్ కోటి, చిన్నపిల్లల గుబ్బసాని కోటి, గర్భవతుల కోటి, డెలివరీ కోటి, జజియాఖానా, ఇట్లా వందల వేలు ఉంటే నువ్వు వచ్చి మాకు నేర్పినావంటే ఏం చెప్పాలరా కదా? మా ముత్యంపేటల, మా బోధన్ల నిజాం షుగర్ ఫ్యాక్టరీలు, సిర్పూర్లో కాగజ్ నగర్ ఫ్యాక్టరీ, అక్కడ వరంగల్లో అజంజాహీ మిల్స్ బట్టలు తయారు చేసేది, అట్లా 4 ఎయిర్పోర్ట్లు, దుండిగలు, హకీంపేట్, తర్వాత బేగంపేట, తర్వాత మామునూరు, ఇట్లా ఇన్ని ఉన్నది. ఒక బ్రిటిష్ 60 దేశాలని పరిపాలించి గడగడలాడించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్ఞి మా నిజాంకి 21 గన్ సెల్యూట్ చేసింది. సో అట్లాంటి మేము ఒక దేశంలో, ప్రపంచంలో ఒక కీలక పాత్ర పోషించి వేరే దేశాల రాజ్యాల యొక్క రాణులని ప్రిన్సెస్ ని మా నిజాంకి ఏమంటారు కోడలుగా చేసుకున్నాం. అది మా చరిత్ర. అర్థమైందా? వాడెవడో అవమానించిందని చెప్పి రోల్స్ రాయ్ కార్లను తీసుకొచ్చి మా బల్దియా అంటే మా మున్సి జిహెచ్ఎంసీకి చెత్త ఎత్తడానికి వాడినాం. ఇది మా చరిత్ర. నువ్వు మాకు బోధిని నేర్పినావు అంటే ఏ చెప్పుతోటి కొట్టాలి? అర్థమైందా? సో ఇది వాళ్ళ కుసంస్కారం. ఇవాళ ఆంధ్ర పాలకులు పరిపాలించి తెలంగాణలో ఉన్న పార్కుల నగరాన్ని, ఒక లేకుల నగరాన్ని నాశనం చేసి అన్ని ఏడకి దొరికిన కబ్జాలు పెట్టి ఒక వ్యభిచార సాంప్రదాయాన్ని అలవాటు చేసి అన్ని అడ్డదారులలో తెలంగాణ వ్యాపారస్తులు, ఒక సికింద్రాబాద్ ఉండే జనరల్ బజారు, లేకపోతే ఒక నిజాం షుగర్ ఫ్యాక్టరీ, మా నిజాం గారు పెట్టినటువంటి 100 ప్రభుత్వ రంగ సంస్థలు చంపేసి నీ చందనా బ్రదర్స్, నీ బొందనా బ్రదర్స్ లేపుకొని మా యొక్క వ్యవస్థని, మా కల్చర్ని, మా వ్యాపారాలని మమ్మల్ని అస్తవ్యస్తం చేసి నాశనం చేస్తే చూసి ఇదే కొత్తగూడెంలో సింగరేణి దాంట్లో ఎందుకు వచ్చింది 69లో తెలంగాణ ఉద్యమం? ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఎందుకన్నాం? ఎందుకంటే ఆంధ్రాకి చెందినటువంటి కాంట్రాక్ట్లకేమో ఫుల్ టైం చేశారు, తెలంగాణకి సంబంధించిన వాళ్ళ ఫుల్ టైం వాళ్ళని తీసేసి కాంట్రాక్ట్ చేశారు. ఊకుంటారా తెలంగాణ ప్రజలు? తోలు తీస్తారు, తోలు. అర్థమైందా? సో కాబట్టి ఆ రావణ కాష్టం రగులుతూనే ఉంది. కొట్లాడంగా ఆ తల్లి సోనియా గాంధీ పుణ్యం వల్ల, దయ వల్ల మా కష్టాన్ని అర్థం చేసుకుని ఆ తల్లి కనికరిస్తే ఇవాళ మేము ఏదో బతుకుతున్నాం. మా అంతటా మేము మళ్ళీ ఆ యొక్క పునర్వైభవాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా అట్లా తెచ్చుకోర్రా, మేము వద్దంటే అడగండి. మీకు రావాల్సిన వాటాలు ఏముంటే అవి ఫేర్ గా తీసుకోండి, మేము వద్దంటలేం. మాకు అన్యాయం చేస్తా అంటే తోలు తీస్తాం, మా మీద ఆధిపత్యం చేస్తా అంటే తోలు తీస్తాం. మిగతా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మాలో ఒక్కరిగా బతికితే మేమేమనం. మాది మొత్తం దోసుకొని మమ్మల్ని అడకదినట్టు చేస్తా అంటే ఊరుకోం. అర్థమైందా? మమ్మల్ని అవమానించినా, మమ్మల్ని అడకదినట్టు చేసినా ఊరుకోం. నేటికి హైదరాబాద్ లో పెద్ద వ్యాపారాలన్నీ ఆంధ్రలో ఉంటాయి. ఎందుకుంటాయిరా? తెలంగాణలో ఎందుకుంటారు? సో కాబట్టి అవి మార్పు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నువ్వు ఏమన్నా విక్కోరు. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ లుచ్చనా కొడుకు మళ్ళీ వాని ఆస్తులని హైదరాబాద్ ఎందుకు తెలంగాణలో ఎందుకుంటారు అయ్యా? వీకు మళ్ళీ అన్ని అమ్ముకొని వీకు ఆనే కొనుక్కొని ఆనే ఉండు. నువ్వు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి అయ్యండి, తెలంగాణలో ఏం పర్రా నీకు గాడిది లుచ్చనా కొడుక. దానికి జన సైనికులు అంట. ఏం సైనికులు రా? సైనికులు అంటే ఏదైనా పనికొచ్చేది చేయండి రా. ఒక వాలంటీర్ వర్క్ చేయండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్నో, విజయవాడనో, విశాఖపట్నంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్ గా చేయండి. ఓ రోజు శత్రుడు అండి,
లేకపోతే ఆ మోడీ గాని కాళ్ళు కడిగి ఆ నెత్తి నీళ్లు తాగండి, ఉచ్చ తాగండి. పిచ్చి నా కొడుకులు ఏం చేసిండ్రా మోడీ గాడు? అరే పవన్ కళ్యాణ్ లుచ్చు నా కొడుక ఏం చేసిండు మోడీ గాడు? నువ్వు కాదురా జగన్ తోటి ఉన్న దోస్తిని తెంపేసి ఇదే మోడీని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడిని నీ ఓతోతిని పండడానికి పంపించి యామినినో భూమిని పంపించి వానికి శత్రువులని మిత్రులని చేసి లింకు కట్టింది ఓటరా నువ్వు కాదురా. నీకు 10 ఓట్లు ఎప్పుడన్నా పడ్డాయా పవన్ కళ్యాణ్ వచ్చిన నా కొడుక్కి? ఏనాడు 10 ఓట్లు వాళ్ళే పడనోడి ఇయ్యాల నువ్వు ఉప ముఖ్యమంత్రి ఎట్లయినవురా? నువ్వు నీ సొంత పార్టీకి మీద పోటీ చేయరా? ఒక్క దగ్గర గెలిస్తే అడుగు నువ్వు. నీకు ఎంత శాతం ఓట్లు వచ్చినాయిరా నీకు? అది పొత్తు పెట్టుకోవడం వల్ల అక్కడ టీడీపీ వాళ్ళు పోటీ చేయకపోవడం వల్ల ఆ టీడీపీ వాళ్ళ ఓట్లన్నీ నీకు వచ్చినాయి గంతే. అర్థమైందా రావులే? ఎందుకంటే ఆ కూటమి కట్టి ఆ వ్యతిరేక ఓటు చీలకుండా చేసి దానికి తోడు ఈ యొక్క ఎన్నికల కమిషన్ వాడుకొని మోడీకి వాడిని 4 సార్లు కలిసి వాని కాళ్ళు మొక్కి అనేక రకాలుగా వాని ద్వారా మోసం చేసి ఒక 10% ఓట్లు ఆఫ్టర్ 3 PM గుద్దుకొని ఓకే అట్లా అడ్డదారిలో వచ్చినావు తప్ప ఏది నిజంగా ఫెయిర్ ఎలక్షన్ జరిగితే ఆ జగనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉండే. నువ్వు ఇంత మోసం చేసినా జగన్కి ఏం తక్కువ రాలే, మోర్ దెన్ 40% వచ్చినాయి అని చెప్పి జగన్ మంచోడని నేను అంటలేను. ఆడో దుర్మార్గుడు నువ్వో దుర్మార్గుడు, ఇద్దరు బీజేపీ దోస్తీ చేసేటోళ్ళే, ఇద్దరు లంగలే. అర్థమైందా? నిన్ను తిడుతున్నా అంటే వాడిని మెచ్చుకుంటున్నాను కాదు, నేను నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఓకే అర్థమైందా? సో ఆ క్రమంలో ఒక ప్రొఫెసర్ గారు ఓకే ఈవెన్ ఈ ప్రొఫెసరే కాదు, మొన్న ఇది ఏమంటారు ఇప్పుడే చూసిన ఒక వీడియో, ఇది నల్లమోతు చక్రవర్తి అని ఒక అనలిస్ట్ గారు ఆయన. ఓకే సో సెంటర్ ఫర్ లిబర్టీ అని అన్ని ఒక ఫ్యాక్ట్స్ డేటాతో ఆయన మంచి రీల్స్ కానీ వీడియోస్ కానీ చేస్తున్నాడు. సో ఐ అప్రిషియేట్ సార్ ఫర్ దట్. ఓకే ఆంధ్రప్రదేశ్ చెందిన ఆయన, ఈవెన్ ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు మేధావి. ఓకే సో అట్లాంటి వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ఎవరైనా సరే అది నీకు నచ్చినా నచ్చకపోయినా ఎవరైనా సంపు పొడువు కూలగొట్టు అంటే ఎస్ వీ హ్యావ్ టు అది క్రిమినల్ యాక్టివిటీ కింద వస్తుంది. అది జాతికి నష్టం జరిగే అవకాశం ఉంది, జాతుల మధ్య వైరం జరిగే అవకాశం ఉంది, శాంతి భద్రతకు భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్లీ ఇట్ కమ్స్ అండర్ ఏమంటారు క్రైమ్, నేరం కింద వస్తుంది. దానికి చట్టాలు ఉన్నాయి, ఏది సంపు పొడువు లేకపోతే కూలగొట్టు అంటే. కానీ ఇక్కడ ఎవరు అంటలేరు కదా, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, అది తప్ప రైటా వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేసినరా, వాళ్ళకున్న కేపబిలిటీలో చెక్ చేసారు కావచ్చు. ఓకే సో లేకపోతే వాళ్ళకి ఎక్కడో ఇంటర్నల్ సమాచారం ఉంది కావచ్చు, లేకపోతే వాళ్ళ కళలు కనబడి దేవుడు చెప్పిండు కావచ్చు. కారణం ఏదైనా సరే దానివల్ల ఎవరికి ప్రాణ నష్టం జరిగినప్పుడు, ఆస్తి నష్టం జరిగినప్పుడు ఓకే వాళ్ళు చెప్పిన అభిప్రాయం నీకు నచ్చకపోతే, నీకు కూడా మైకులు ఉన్నాయి, నీకు కూడా యూట్యూబ్లు ఉన్నాయి, నీకు కూడా ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, నీకు కూడా మీడియా ఉంది, నీకు కూడా స్వేచ్ఛ ఉంది, నువ్వు చెప్పుకో. ఆ ప్రొఫెసర్ చెప్తుంది తప్పు, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడిది, ఆయన క్లారిటీ ఇవ్వాలి. కానీ ఇగో మాకు తెలిసింది ఇది, మా యొక్క 3 పిల్లలను చేసుకున్నవాడు అనాపాలజెటిక్ సనాతని అని మీరు చెప్పుకోండి. మిమ్మల్ని ఎవడన్నా ఆపుతున్నాడా? మీకు మీడియాలు ఉన్నాయి, మీకు ఒక ప్రభుత్వమే మీ చేతులు ఉంది, మిమ్మల్ని ఆపుతున్నాడు రా. కానీ ఎదుటోడు చెప్పొద్దు అనే హక్కు నీకెక్కడిదిరా అయ్యా? అండర్ ఆర్టికల్ 19A డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రచించబడినటువంటి భారత రాజ్యాంగంలో భారతదేశమే కాదు ఎనీ డెమోక్రటిక్ కంట్రీ అంటే ప్రజాస్వామ్యం ఉన్న ఏ దేశంలో అయినా వారి అభిప్రాయాన్ని చెప్పుకునే హక్కు వారికి ఉందా లేదా? ఉన్నప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పింది నచ్చకపోతే ఈ ప్రొఫెసర్ వైసీపీ దగ్గర పైసలు తీసుకున్నాడు కాబట్టి వైసీపీకి అనుకూలంగా చెప్తున్నాడు, ఆయన చెప్తుంది తప్పు అని మీరు చెప్పండి. ఎవడాపుతున్నాడు? సింపుల్ కదా. ఇప్పుడు తులసి చందు కానీ ఇంకోరు కానీ ఏదైనా అది వాస్తవానికి దూరంగా చెప్తే వీళ్ళు బయాస్డ్ ఉన్నారు, వీళ్ళేం వరస్ట్ జర్నలిస్టులు అని నా అభిప్రాయాన్ని అనేక సార్లు చెప్పిన, మళ్ళీ కూడా చెప్తా. కానీ పోయి తులసి చంద్రని కొట్టుర్రి సంపూర్రి అని చెప్తామా? చెప్పొద్దు, అది తప్పది. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఓకే వాళ్ళ అభిప్రాయం తప్పు ఉంటే మనం ఖండించే హక్కు మనకు ఉంది. ఎస్ జన సైనికులు మీరు నిజంగా మనుషులే అయితే, అన్నం మీద తింటే, ఓకే మీకు నిజంగా భారతదేశం మీద ప్రేమ ఉంటే వందే మాతరం అనుడు కాదు, వందే మాతరాన్ని మన చర్యల ద్వారా చూపెట్ట మీకు మీ జీల అంత దమ్ము ఉంటే ఓకే వాస్తవాలు చెప్పండి. ఓకే ఏది శాంతియుతంగా ప్రజాస్వామిక పద్ధతులలో ఓకే ఏది ప్రవర్తించండి. ఇప్పుడు చూడండి దేశంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ ఎక్కడ జరుగుతుంది హింస?
పొద్దుగా లేస్తే జంబి కత్తులు పట్టుకొని వీధులలో ఎక్కడ తిరుగుతున్నారు? ఎక్కడ అమ్మాయిల మీద కానీ, ప్రతిపక్ష పార్టీల మీద కానీ, ఇతర మతస్థుల మీద కానీ, లేకపోతే తోటి మతస్థుల మీద కానీ, నీ అభిప్రాయాన్ని విభేదించే వారి మీద కానీ ఎక్కడ జరుగుతుంది దాడులు? అయితే మోస్ట్లీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతుంది. లేదు అంటే ఈ అరాచక బీజేపీ సంకనాకుతున్న పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో జరుగుతుంది. అందులో ఇప్పుడు ఈ అరాచక ప్రదేశ్ కూడా ఏకమైంది. వెరీ అన్ఫార్చునేట్. స్వతంత్రం వచ్చిన కొత్తలే కానీ ఈవెన్ బ్రిటిష్ వాడి కాలంలో కూడా దేశంలో ఏది వెస్ట్ బెంగాల్ తర్వాత ఇక్కడ బొంబాయి తర్వాత ఏది మద్రాసు రాష్ట్రంలో ఉండే మీరు ఆంధ్రప్రదేశ్. సో అనేక స్వాతంత్ర ఉద్యమాలు, అనేకమైనటువంటి లైబ్రరీలు, లేకపోతే స్వతంత్ర సమరయోధులు, లేకపోతే సామాజిక సంఘ సేవకులు అనేక మంది ఎక్కడి నుంచి వచ్చిర్రా? ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిర్రు. ఒక కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఎక్కడి నుంచి వచ్చిండు? ఒక చాపకూడు విధానం ద్వారా బ్రహ్మనాయుడు, వీళ్ళందరూ ఏడికలు వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు ఆంధ్రప్రదేశ్లోకి? ఎందుకంటే అంత స్వేచ్ఛ ఉండేది, అంత ఎడ్యుకేషన్ ఉండేది. ఆ బ్రిటిష్ వాడు పరిపాలించి దోసుకున్నా సరే కానీ వాడి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఇది మంచి పరిపాలనలో ఈ ఏమంటారు ఆధునిక విధానాలను ప్రవేశపెట్టిండు. ఈ బ్రాహ్మణులు చేసే మనువాద చెత్త నుంచి ప్రజల్ని దూరం చేసిండు. ఈ చెత్త నుంచి ప్రజల్ని బయటకు తీసుకొని వచ్చి అక్కడ ఒక చైతన్యాన్ని రగిలించిండు. అందుకని నీకు ఎక్కువ అయితే ఇవి బెంగాల్ కానీ ఇక్కడ మద్రాసు రాష్ట్రంలో కానీ ఎక్కువ ఇవి జరిగినాయి. మహాత్మా గాంధీ గారు కూడా అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆయన ఒకసారి అయితే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ మహాసభలు పెడితే ఒక ఆమె పేరు నేను మర్చిపోయినా, ఆమె వేశ్యావృత్తి అంటే కులవృత్తి వేశ్యావృత్తి ఉన్న ఆమె శరీరం మీద నగలన్నీ ఇచ్చేసింది ఆ కాజ్ కోసం, స్వతంత్ర సంగ్రామం కోసం గాంధీ గారికి. సో అట్లా ఎన్ని ఏమంటారు ఆమె ఎవరు ఉండే కదా, అన్నపూర్ణమ్మ ఆమె పేరు. సో ఆమె ఏది అందరికి తిండి పెట్టేది. సో ఇట్లా అనేక ఏమంటారు గొప్ప గొప్ప కల్చరు, గొప్ప గొప్ప సిద్ధాంతాలు, గొప్ప గొప్ప సామాజిక కార్యకర్తలు, ఈవెన్ ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే ఉద్భవించింది. సో అంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఏ స్థాయికి దిగజారిపోయింది? ఈ బ్రాహ్మణ వ్యవస్థ నుంచి ఏమంటారు ఈ గోదావరి జిల్లాలకు చెందినటువంటి ఈ బ్రాహ్మణ ముండా కొడుకులు అగ్రహారాల్లో వండుకుంటా మొత్తం వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారు. అప్పుడున్న ఆ సిస్టంలా ఒక కాటన్ దొర, కాటన్ సేతు ఎన్ని ప్రోగ్రెసివ్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటి ఒకప్పుడు. వీళ్ళ నుంచి బయటకు తీసుకొచ్చిందే ఆ బ్రిటిష్ వారి పుణ్యం వల్ల. అర్థమైందా అప్పుడు? కానీ ఇప్పుడు మళ్ళీ రివర్స్ లో చేస్తున్నారు ఈ బ్రాహ్మణ ముండా కొడుకులు. నేను మంచి బ్రాహ్మణుని తిడతలేను కానీ ఎవడైతే ఇంకా ఈ ఏమంటారు ఒక ఇల్లాజికల్ గా మాట్లాడుతూ ఈ కుల వివక్షని పెంచి పోషిస్తూ అన్ని వాడు చెప్పే చెత్త అంతా వాడికి అనుకూలంగా బ్రాహ్మణులు పైన ఉండాలన్నట్టు మిగతా వారిని అందరినీ అణిచివేసి విద్యా విధానం లేకుండా అడక తినేటట్టుగా ఇట్లా పిచ్చి పిచ్చి చేసే బ్రాహ్మణ ముండా కొడుకులను తిడుతున్నా. అగ్రహారాలు ఉంటూ ఇంకా చెత్తని నింపుతున్న వాళ్ళు. సో ఆ ముండా కొడుకుల అధీనంలో ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు, ఇంకోడు మొత్తం వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ సంకనాకిస్తున్నారు, అరాచక ప్రదేశ్ చేస్తున్నారు. వెరీ అన్ఫార్చునేట్. సో ఒక ప్రోగ్రెసివ్ స్టేట్ గా ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండాల్సిన విధానంలో ఎక్కడి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయనకు అధికారం ఉంటే చాలు, అధికారం లేకపోతే ఒక్కరోజు కూడా బతకలేడు. సో అది ఆయన దుస్థితి, ఆయన బలహీనత. సో అధికారం కోసం గాడి కాళ్ళు పట్టుకోరండి, కాళ్ళు పట్టుకుంటాడు. లేకపోతే తనకి సిద్ధాంతం లేదు, మను లేదు, మశానం లేదు. ఆయన ప్రచారం చేసుకోవడం తప్ప వాస్తవాలకు దరిదాపులో కూడా లేవు. ఇక దానికి తోడు అవసరమైతే పిల్లనిచ్చిన మామని చంపమంటే కూడా చంపుతాడు. ఆయనకు అధికారం ఉండాలంతే. వెరీ అన్ఫార్చునేట్. సో ఏది ఏమైనా ఒకటే చెప్పదలుచుకున్నది ఏంటంటే, సో ఎవరి స్వేచ్ఛని ఎవరికి తీసేసే హక్కు లేదు. అన్లెస్ నేరాన్ని ప్రేరేపించే విధంగా నన్ను సంపుపో, పొడుగుపో, ఆస్తులను ధ్వంసం చేయిపో అంటే తప్ప. అదర్వైజ్ everybody has the right to express what they want to express under Article 19A of Constitution of Republic of India. స్వతంత్ర గణతంత్ర భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్లో భావ స్వేచ్ఛ అనేది ఒకటి ఫండమెంటల్ రైట్. సో వాళ్ళు చెప్పింది నీకు నచ్చకపోతే, వాళ్ళ ఐడియాలజీతో వాళ్ళ అభిప్రాయంతో నీకు ఏకీభవించకపోతే నీ అభిప్రాయాన్ని నువ్వు చెప్పుకునే హక్కు సంపూర్ణంగా ఉంది జన సైనికు అన్అపాలజెటిక్ జన సైనికులకు కూడా. కాబట్టి మీ వర్షన్ మీరు చెప్పుకోండి.
మీది కరెక్టా, ప్రొఫెసర్ గారు కరెక్టా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ వాళ్ళని థ్రెటన్ చేస్తా, సంపుతా, బెదిరిస్తా అంటే తోలు తీసి కూర్చొని పెడతాం. ఓకే, తెలంగాణ ప్రజలం కానీ, అట్లనే తెలంగాణకు చెందినటువంటి ప్రభుత్వం కానీ, అట్లనే తెలంగాణకు సంబంధించిన పోలీసులు కానీ తప్పకుండా మీ చర్యలు తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాళ్ళు ఏ రాష్ట్రానికైనా వాళ్ళ జ్యూరిస్డిక్షన్ కింద రానప్పుడు, వాళ్ళ పరిధిలోకి రాని దగ్గరికి ఇట్లా ఫెడరల్ వ్యవస్థలో ఒక రాష్ట్రము, ఒక ప్రాంతానికి సంబంధించిన పోలీసులు ఇంకో ప్రాంతం వాళ్ళతో కోఆపరేషన్ గా క్రైమ్ నేరాన్ని అరికట్టడానికి ఆ వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మీరే డైరెక్ట్ గా అక్కడ లోకల్ పోలీసు వ్యవస్థకి, ఆ రాష్ట్ర యొక్క పోలీసు యంత్రాంగానికి సంబంధం లేకుండా ఎక్కడ పోయినా పోయి మా ఇష్టం ఉన్నట్టు చేయడానికి ఆ హక్కులు ఇవ్వలేదు ఏ పోలీసు కూడా. ఓకే, కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఓకే, మీకు తెలంగాణ గానీ ఇంకో రాష్ట్రంలో గానీ ఆ నేరస్తులు ఎవరైనా నిజంగా నేరం చేసి ఉంటే అండర్ ఏ సెక్షన్ ఏది ఉంటే అక్కడ లోకల్ పోలీస్ వ్యవస్థకి, అక్కడ డీజీపీకి, అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడ ముఖ్యమంత్రికి, హోంశాఖ మంత్రికి ఇన్ఫార్మ్ చేయండి. సో వాళ్ళు నిజంగా జెన్యూన్ అయితే తప్పకుండా మీకు సహకరిస్తారు. ఆ నేరస్తుడు ఎవరైనా ఉంటే మీకు అప్పచెప్తారు. అంతేగాని మీరు వాళ్ళ ఇండ్లకి, వాళ్ళ అర్రలకి, తొర్రలకి మీకు వచ్చే హక్కు మీకు లేదు. అట్లా అంటే మేమేం చేస్తాం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ పోలీసులు ఎత్తుకొస్తామంటే ఊకుంటారా? అప్పుడు ఏమైతుంది? ఆ వ్యవస్థ ఇటు ఖయాస్ అంటే ఒక ఏమంటారు వ్యవస్థ, ఒక పరిపాలన అనేది ఉండదు, ఒక సిస్టమ్ ఉండదు. సో కాబట్టి వాళ్ళ పరిధిలోకి రాంది వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేయడానికి ఉండదు. అక్కడ ఉన్నటువంటి లోకల్ యొక్క ప్రభుత్వం కానీ, లోకల్ యొక్క పోలీస్ వ్యవస్థకి పర్మిషన్ తీసుకోకుండా. ఓకే, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, నీకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కింద ఆ నేరస్తునికి మీరు వచ్చి తీసుకోవడానికి మీకు అక్కడ లోకల్ పోలీసులు పర్మిషన్ ఇస్తే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. కాబట్టి యూ కెనాట్ జస్ట్ గో నీ పొలిటికల్ వెండెంటా కోసం. అక్కడ ఆయన పేరైంది బీహార్ చెందినటువంటి ఐపీఎస్ సునీల్ కుమార్, ఆయన దగ్గరికి బీహార్లో పోతే బీహార్ పోలీసులు ఊరుకుంటారా? మిమ్మల్ని దగ్గర కూడా రానియలే. సో దట్ డస్ నాట్ వర్క్. ఈ వెండెంటా పాలిటిక్స్ అందుకోసం నీ ఐడియాలజీని ప్రజలకు చెప్పడు. ప్రజలు ఓటేస్తారా, దాన్ని ఏం చేస్తారు అనేది ప్రజల ఇష్టం. కానీ ఈ వెండెంటా పాలిటిక్స్ చేస్తే, ఈ యొక్క రివెంజ్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. నెక్స్ట్ టైం తోలు తీసి కూర్చుంటే పెడతారు. ఇప్పుడు జగన్ ని కూర్చుంటే పెట్టారు కదా, ఒక డాక్టరు ఆయనకి మాస్కులు లేవంటే ఆయన కట్టేసి గుండు కొట్టించి చేస్తే ఊకున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? రేపు మీకు అదే గతి అవుతుంది. నో, దట్ తప్పు ఎవరు చేసినా తప్పే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, కలర్, క్రీడ్ అండ్ పార్టీ. ఓకే, పార్టీకి, కులానికి, మతానికి అతీతంగా తప్పు ఎవరు చేసినా తప్పే, అవునా కదా? సో కాబట్టి జగన్ ఏ తప్పు చేసిండో మీరు అదే చేస్తే జగన్ కి ఇప్పుడు ఏమి ఉన్నదో మీకు అదే వస్తుంది. ప్రజలు వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ ఉంటారు. వాళ్ళు వచ్చి అందరు వచ్చి టీవీల ముందు మాట్లాడకపోవచ్చు, కానీ టైం వచ్చినప్పుడు చూపెడతారు, కర్ర కాల్చి వాత పెడతారు జన సైనికులని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు 5% ఓటు కూడా లేదు. నువ్వు స్వతంత్రంగా పోటీ చేస్తే ఒక్క దగ్గర కూడా గెలవ కూడా. సో ఆ టీడీపీ ఓట్లు నీకు వచ్చినాయి. ఓకే, ఆడ ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఉన్నది ఒకటి టీడీపీ, ఇంకోటి వైసీపీ ప్రస్తుతానికి, మిగతా అన్ని తొక్క పార్టీలు. ఇది పరిస్థితి. కాబట్టి నువ్వు పొత్తు పెట్టుకోకపోతే నువ్వు గెలవ ఒక సీటు కూడా. ఎందుకు ఎగురు పడుతున్నావురా విచ్చినా కొడుకులారా? ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని ఒకటి కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక లా అండ్ ఆర్డర్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టుబడి రావాలి. మీరు కూడా ప్రశాంతంగా బతకాలని కోరుకుంటున్నాం. అట్లనే తెలంగాణ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఎవడైనా ఆంధ్ర చెందిన సెటిలర్స్ మా లోపల ఒకటిగా కలిసి ఉంటామంటే మాకు సమస్య లేదు. కానీ మీ చెత్తని మా మీద రుద్దుతా, మమ్మల్ని ఈ కులపిచ్చి తెస్తా, ఈ వ్యభిచారం తీసుకొని వస్తా, ఇక్కడ ఉన్న వ్యవస్థను నాశనం చేస్తా, ఇక్కడ ఉండే వ్యాపారాన్ని సంకనాకిస్తా అంటే చూస్తూ ఊరుకోం రాయ్యా. ఇక ఈ విగ్రహాలు బొగ్రహాలు ఆంధ్ర నాయకులై తెలంగాణలో ఎందుకు రాయ్యా? ఒక్క తెలంగాణ నాయకుడిని ఆంధ్రప్రదేశ్లో పెట్టండి రా చూద్దాం. ఒక విజయవాడలను, ఒక విశాఖపట్నంలో పెట్టండి చూద్దాం. మరి ఎందుకురా మా దగ్గర మీ ఆధిపత్యాన్ని రుద్దుతున్నారు? నో, వీ డోంట్ టాలరేట్ సచ్ నాన్ సెన్స్. సో అది మిత్రులారా. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, లేట్ అయిపోయింది ఐ నో, కానీ డే టైంలో ఇక వేరు పనులలో బిజీ ఉండడం వల్ల. కానీ డే టైంలో మనం నైట్ టైంలో ఏమంటారు ఇప్పుడు డే టైంలో ఉన్న ఎనర్జీ ఉండదు, ఆ యొక్క యాక్టివిజం ఉండదు. సో కాబట్టి లేట్ అయినా సరే తర్వాత వాళ్ళకి వీలైనప్పుడు చూస్తారని చెప్పి నేను లేట్ అయినా వచ్చిన. సో అది మిత్రులారా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ గుడ్ టైమ్స్ ఆల్వేస్.